స్టెప్ 2 ఆత్మను ఆర్పవద్దు. రెండో మెట్టు చాలా కీలకం. పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. మొదటి థెసలోనీకయులకు 5:19లో పౌలు ఆత్మను ఆర్పకుడి అని హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పటికీ మన పనుల ద్వారా ఆయన శక్తిని మనం నొక్కివేసే ప్రమాదం ఉంది. గలతీయులకు 5:17 ప్రకారం మన శరీర ఇచ్ఛలు ఆత్మకు విరోధంగా, ఆత్మ ఇచ్ఛలు శరీరానికి విరోధంగా పోరాడుతుంటాయి. మనం రహస్య పాపాలకు లోబడినప్పుడు, వ్యసనాలకు బానిసలైనప్పుడు, లేదా దేవునికి ఇష్టంలేని అలవాట్లను కొనసాగించినప్పుడు మనం మనలో ఉన్న ఆత్మను ఆర్పివేస్తున్నాం. ఇది ఒక అగ్నిమీద నీళ్లు చల్లడం లాంటిది. మనం పరిపూర్ణంగా జీవించలేకపోవచ్చు, కాని మన పాపపు అలవాట్లను వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనలో పరిశుద్ధాత్మ శక్తి జ్వాలలాగా మండుతుంది. మీ జీవితంలో దేవుని సాన్నిధ్యానికి అడ్డుగా ఉన్నవాటిని ఈరోజే తొలగించుకోండి.